హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు ఆవిరి మీద వడియాల తయారీ విధానం చెప్తాను. చూస్తుంటే ఓ అనిపిస్తుందా? తయారీ విధానం కూడా చాలా ఈజీ, ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. కలర్స్ వడియాలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. 1/2 కిలో బియ్యాన్ని తీసుకున్నాను. 5 గంటల పాటు నానబెట్టి వాటర్ వేసేసి జారుడు పిండిలాగా ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను ఉప్పు వేస్తున్నాను. బియ్యపిండిలో 1/2 టేబుల్ స్పూను ఓమ వేస్తున్నాను. వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కలర్స్ కోసమని చిన్న చిన్న కటోరలలో పిండిని తీసుకొని ఇప్పుడు నేను బీట్రూట్ కలర్ వేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటూ కలర్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. హోమ్మేడ్ బీట్రూట్ కలరు మా లింక్లో ఉంటుంది, అవసరం అనుకుంటే చూడండి. ఇప్పుడు గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కటోరలో ఈ పిండి మిశ్రమాన్ని తీసుకున్నాను. ఈ విధంగా కలర్ వచ్చే వరకు కొంచెం కలర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఎప్పుడు మనం వైట్ వడియాలే తింటున్నాం కదా, అందుకనే కలర్ వడియాలు అయితే బాగుంటుంది కదా అని ఈ వీడియో చేశాను. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఫంక్షన్లలో అయితే ఇంకా వెరైటీగా ఉంటుంది కదా, ట్రై చేయండి, బాగుంటుంది. జిలేబీ కలర్ వాడాను. ఈ విధంగా జారుడులాగా కలుపుకొని బౌల్స్లోకి వేస్తున్నాను. మూడు కలర్స్ తీసుకున్నాను. ఒకటి వైట్ కలరు, వైట్ కలర్కి కలర్ అవసరం లేదు కదా, 4 కలర్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా చేతితోని రాసేసి మిశ్రమాన్ని వడి ఆకారంలో వేసేసుకోవాలి. చిన్న వడియాలను రెడీ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ప్లేట్ నిండా కూడా వేసేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ మాత్రమే వాడుతున్నాను. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త వంటకాల వీడియోలు ముందుగా మీరే చూడొచ్చు. అన్ని కలర్స్లోనే ఈ విధంగా ప్లేట్లలో నాకు ఇంట్లో ఎన్ని ఉంటే అన్నీ వాటి మీద ఈ విధంగా వేసేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకేసుకోవాలి. చాలా ఈజీ కదా, ఎండలో ఎండబెట్టేదానికన్నా ఇంట్లో ఫ్యాన్ కిందనే వడియాలను రెడీ చేసుకోవచ్చు. అందులో మళ్ళీ కలర్ వడియాలు కంటికి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది.
మా ఛానల్లో చెప్పే ప్రతి వంటకము చాలా ఈజీ, ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. చిన్న ప్లేట్లు ఉంటే చిన్న ప్లేట్లలో కూడా వేసేస్తున్నాను. చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుంది కదా. ఎండలో పెట్టే పనే లేకుండా వడియాలు రెడీ అయిపోతాయి. వడియాలంటే ఎండలో పెట్టాలి కదా అని కొంతమంది భయపడతారు కదా. ఈ ప్రాసెస్ అంతా పెద్దది అని భయపడతారు. అందుకనే ఇంట్లో ఫ్యాన్ గాలికే వడియాలను రెడీ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో వాటర్ వేసేసి జాలి గిన్నె వేసాను. ఆవిరి మీదనే ఈ విధంగా ప్లేట్ వేసుకోవాలి. రెడీ చేసుకున్నాయి 2 నిమిషాలలో ఉడికిపోయింది. ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఆవిరి మీదనే ఉడికించేసుకోవాలి. చాలా ఈజీ అనిపిస్తుంది కదా. మీరు కూడా రెడీ చేద్దురు కానీ. ఫంక్షన్లకైతే చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా చల్లారిన తర్వాత అంచులంబడి చాకుతో తీస్తే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు పాలిథిన్ కవర్లో వడియాలను వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడమే. ఒక రోజులో చక్కగా ఈ విధంగా ఎండిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టేసి ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. వడియాలను ఫ్రై చేసి చూపిస్తున్నాను. వావ్ అనిపిస్తుంది కదా. మీరు కూడా రెడీ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియజేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలను తయారు చేసి చూపిస్తాను. ఇంత ఈజీనా అనిపిస్తుంది కదా మీకు. మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి ఆవిరి వడియాలు. మా ఛానల్లో చెప్పే ప్రతి వంటకాలు ఆరోగ్యకరమైనవి, చాలా ఈజీ, ఎవరైనా రెడీ చేసుకోవచ్చు.